వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మరణాలపై 3 అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు ఎస్పీ కిషోర్ నేతృత్వంలో ఏర్పాటు కానున్న టాస్క్ ఫోర్స్ లో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమారి, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడి సభ్యులుగా ఉంటారు. 2022 మార్చిలో జంగారెడ్డిగూడెం పరిసరాల్లో కల్తీ మద్యం కారణంగా 20 మంది మృతి చెందారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మరణాలపై 3 అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు ఎస్పీ కిషోర్ నేతృత్వంలో ఏర్పాటు కానున్న టాస్క్ ఫోర్స్ లో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమారి, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడి సభ్యులుగా ఉంటారు. 2022 మార్చిలో జంగారెడ్డిగూడెం పరిసరాల్లో కల్తీ మద్యం కారణంగా 20 మంది మృతి చెందారు. ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. థ్యాంక్ యూ సాయిగా. 2022 మార్చి నెలలో సుమారుగా 26 మంది కల్తీ మద్యం దాగి చనిపోవడం జరిగింది. ఆ ఘటన అనేది అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగానే చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కల్తీ సారా జరిగిన ఘటనపై విచారణ చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఉద్యమాలు కూడా కొనసాగించారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా అక్కడికి వెళ్లి వాళ్ళు పరిశీలించి దాదాపుగా వారందరికీ ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఎక్స్‌రేసే కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు వాదార్చుతూ వాళ్ళకి న్యాయం చేస్తాను కూడా, అన్ని రకాలుగా ఆదుకుంటామని కూడా అప్పట్లో చెప్పడం జరిగింది. అదే రకంగా అప్పట్లో ప్రభుత్వానికి దీని మీద సిట్ ఏర్పాటు చేయాలి, టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. కానీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ తమ మీదకి వస్తుందో అనే అక్కడ వైసీపీ నాయకులు ప్రభుత్వం కూడా ఇవి సహజ మరణాలు, అసహజ మరణాలు కాదు, కల్తీ మద్యం వీరి చావు కారణం కాదు అని కూడా వాళ్ళు కొట్టిపారేయడం జరిగింది. నామమాత్రంగా కూడా కేసులు మాత్రం కేవలం నమోదైన పరిస్థితి ఉంది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం, సుమారుగా 26 మంది మరణాలకు కారణమైన ఈ కల్తీ మద్యంపై విచారణ సాగిస్తాం, దోషులు ఎవరైనా సరే వదిలిపెట్టాం, 26 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ వేస్తామంటూ కూడా పేర్కొనడం జరిగింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న, ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనికి ఏలూరు ఎస్పీగా ఉన్న ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమారు, అదే రకంగా రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు సభ్యులుగా కూడా ఉంటారు. వీరి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ జంగారెడ్డిగూడెం పర్యటిస్తారు. పర్యటించిన తర్వాత అక్కడ స్టేషన్ లో ఏ కేసులు దీనికి సంబంధించిన నమోదైనా తెలుసుకుంటారు. ఏదైతే మృతులకు సంబంధించి మృతుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా వివరాలు అడిగి తెలుసుకుంటారు. ఆ సందర్భంలో ఉద్యమాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అదే రకంగా ఇతర కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా ఉద్యమం చేసిన పరిస్థితి ఉంది. వారిని కూడా అడిగి మరింత సమాచారం తెలుసుకుంటారు. పూర్తిగా ఎందువల్ల ఈ కల్తీ మద్యం ఎక్కడికి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, దీనికి కారకులు ఎవరు, సుమారుగా 26 మంది, ప్రభుత్వం 20 మంది అని పేర్కొన్నప్పటికీ కూడా ఓవరాల్ గా 26 మంది చనిపోయారు. 26 మంది మృతికి కారకులు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం మీద ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడంతో వీరంతా కూడా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంతో పాటు పరిసర ప్రాంతాలు కూడా అందరినీ సమాచారం సేకరించి పూర్తి నివేదిక అయితే ప్రభుత్వానికి అందించనుంది. చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ వేయడం పట్ల జంగారెడ్డిగూడెం నాయకులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. 26 మంది మృతికి కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించాలంటూ కూడా అందరూ అప్పుడు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన హామీ ప్రకారం టాస్క్ ఫోర్స్ వేసి విచారణకు ఆదేశించడంతో ఈ ప్రాంతవాసులు, జంగారెడ్డి ప్రాంతవాసులు కొంత హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.
పహల్గాం ఘటన తరువాత ప్రధాని అంటే